ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వాగీశాద్యాస్మనః సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాశ్రుస్తన్నమామి గజాననం శారదా శారదాం భోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిः సన్నిధిం క్రియాత్ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శరదిందు వికాసమందహాసాము స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే అతిశయోక్తి అధ్యవసిత ప్రాధాన్యే తు అతిశయోక్తి అధ్యవసిత ప్రాధాన్యే తు అధ్యవసానము అని ఇంతకుముందు మనకు వచ్చింది. అధ్యవసానం అంటే ఆరోపం, ఒకదాని యందు వేరొక దాన్ని ఆరోపించడం. ఏది ఆరోపింపబడుతోందో దానికి ప్రాధాన్యం చెప్పినట్టయితే అతిశయోక్తి అలంకారం అవుతుంది. అధ్యవసితస్య ప్రాధాన్యే అనమాట. ఆ అధ్యవసితము అంటే ఒకదాని యందు వేరొకటిని ఆరోపించడం. సాధారణంగా ఉపమేయమునందు ఉపమానాన్ని ఆరోపిస్తాం. ఆ ఆరోపింపబడిన ఆ ఉపమాన ప్రాధాన్యం కనుక చెప్పినట్టయితే అది అతిశయోక్త్యలంకారం అవుతుంది అని అర్థం. అధ్యవసాయే త్రయం భవతి స్వరూప విషయ విషయీ చేతి, స్వరూప విషయ విషయీ చేతి. అధ్యవసాయంలో మూడు ఉంటాయి అన్నారు: స్వరూపము, విషయము, విషయి. స్వరూపము అంటే తెలుస్తుంది మనకి, దాని యొక్క రూపం. విషయము అంటే ఉపమేయము, విషయి అంటే ఉపమానము. ఈ మూడు ఉంటాయి. విషయస్య హి విషయిణా అంతర్నిగీర్ణత్వే అధ్యవసాయస్య స్వరూపోత్థానం. విషయస్య హి విషయిణా అంతర్నిగీర్ణత్వే అంటే ఉపమేయానికి ఉపమానము చేత పూర్తిగా నిగరణం, కప్పబుచ్చడం, కప్పివేయబడ్డం. ఉపమేయాన్ని ఉపమానంతో పూర్తిగా కప్పివేయడం అన్నమాట. అప్పుడు అధ్యవసారస్య స్వరూపోత్థానం అన్నాడు. అటువంటిప్పుడే అధ్యవసానము యొక్క స్వరూపము ఏర్పడుతుంది. అక్కడ ఉత్థానం అంటే లేవడము సాధారణంగా అర్థం. అంటే ఆ అధ్యవసానం అనేది అసలు అప్పుడే ఏర్పడుతుంది. ఎందుకంటే ఉపమేయము సాధారణంగా మనకి తెలిసేటువంటిది. ఉపమానము మనం దేని యొక్క ధర్మాన్ని ఆరోపింపదలిచేమో అది ఉపమానము. ఆ ఉపమానము ఉపమేయమునందు ఆరోపించినప్పుడు పూర్తిగా ఉపమేయము కనబడదు, ఉపమానమే బాగా కనబడుతుంది అనమాట. అదే అప్పుడు అధ్యవసాయము అన్నాడు. తత్ర సాధ్యత్వే స్వరూప ప్రాధాన్యం, సిద్ధత్వే అధ్యవసిత ప్రాధాన్యం, విషయ ప్రాధాన్యం అధ్యవసాయే నైవ సంభవతి, అధ్యవసిత ప్రాధాన్యే చ అతిశయోక్తి. ఇక్కడ రెండు విషయాలు చెబుతున్నాడు: సాధ్యము, సిద్ధము అని. అంటే ఈ ఉపమేయమునందు ఉపమానము యొక్క ఆరోపము అనేటువంటిది సాధ్యముగా చెప్పినట్టయితే స్వరూపాన్ని చెప్పినట్టు అవుతుంది. అక్కడ రూపకాలంకారంలో అలాగే జరుగుతుంది, సాధ్యముగా చెప్పబడుతుంది. సిద్ధముగా చెప్పబడితే సిద్ధత్వే అధ్యవసిత ప్రాధాన్యం. అంటే సాధ్యావస్థలో అంటే మనం దాన్ని సాధించాలి. సాధించాలంటే ఏమిటి? దానిలో ఉన్న సాధారణ ధర్మాన్ని ఏదో గమనించి ఉపమేయమునందు ఉపమానాన్ని ఆరోపిస్తాం. అక్కడ ఆ అభేదమో తాద్రూప్యమో మనం సాధించాలి. ఆ సాధించే స్థితిలో ఉంటే స్వరూపానికి ప్రాధాన్యము అంటున్నాడు. సిద్ధస్థితిలో ఉన్నట్టయితే
అవసిత ప్రాధాన్యం అధ్యవసాయానికి ఏది అధ్యవసాయం చేయబడుతుందో ఆ ఉపమానానికి ప్రాధాన్యము. విషయ ప్రాధాన్యం అధ్యవసాయే నైవ సంభవతి. ఎందుకంటే ఉపమేయము యొక్క ప్రాధాన్యము ఈ ఆరోపములో సంభవించదు. ఎందుకంటే ఉపమేయాన్ని ప్రధానంగా చెప్పదలిస్తే ఇంక ఆరోపం ఎందుకు? ఉపమానం ప్రధానంగా చెప్పదలిస్తేనే ఆరోపం. కాబట్టి ఎప్పుడైతే ఒక దాని యందు ఇప్పుడు ముఖచంద్రుడు అంటే ముఖాన్ని ప్రధానంగా చెప్పదలిస్తే చంద్రుడి యొక్క ఆరోపం వల్ల ఉపయోగం ఉంది. ఇంకా ఆ ముఖమునందు చంద్రుణ్ణి ఆరోపించినప్పుడు ఆ చంద్రత్వ ధర్మమై ఏవైతే చంద్రుడి యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో తత్ సాదృశ్యాన్ని ముఖంలో చెప్పడం గల ఉద్దేశం. అంచేత ఉపమానము ప్రధానంగా ఉంటుంది. ఇటువంటి అధ్యవసాయమునందు అసలు ఉపమేయము యొక్క ప్రాధాన్యం ఏమి ఉండదు అన్నాడు. అధ్యవసిత ప్రాధాన్యే చ అతిశయోక్తి. రెండు చెప్పారు, స్వరూప ప్రాధాన్యము, అధ్యవసిత ప్రాధాన్యము. స్వరూప ప్రాధాన్యములో రూపకాలంకారం అవుతుంది, అధ్యవసిత ప్రాధాన్యంలో అతిశయోక్తి అలంకారం అవుతుంది. తర్వాత ఈ అతిశయోక్తి అలంకారము 5 రకములు అని చెబుతాడు. తస్యాశ్చ పంచ ప్రకారా భేదే అభేద, అభేదే భేద, సంబంధే అసంబంధ, అసంబంధే సంబంధ, కార్యకారణ పౌర్వాపర్య విధ్వంసశ్చేతి. మనకి చంద్రాలోకంలో కూడా ఈ చాలా అతిశయోక్తి భేదాలు ఉన్నాయి. ఈ చెప్పినటువంటి 5 భేదాలు కూడా దగ్గర దగ్గర అక్కడ ఉన్నాయి. ఏమిటంటే భేదే అభేద అంటే వస్తుత భేదం ఉన్నా అక్కడ అభేదాన్ని చెప్పడం. అలాగే అభేదే భేద, వస్తుత అభేదం ఉన్నా మనం భేదం ఉన్నట్టుగా చెప్పడం. సంబంధే అసంబంధ, సంబంధం ఉన్నా సంబంధం లేనట్లు చెప్పడం. అలాగే అసంబంధే సంబంధ, సంబంధం లేని చోట సంబంధం ఉన్నట్టు చెప్పడం. ఇది బాగా మనకి అతిశయోక్తి చిన్నప్పటి నుంచి చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఒక ఉదాహరణ ఉంది. ఏదో ఈ నగరములోని మేడలు ఆకాశమును తాకుతున్నవి అని మనకి ఎప్పుడో హై స్కూల్ లెవెల్ నుంచి అదే ఉదాహరణ చెప్తూ ఉంటారు. అంటే ఒకటే ఉదాహరణ చెప్పేవారు అప్పట్లో అతిశయోక్తిలో. ఇన్ని రకాలు మనకు అప్పుడు తెలియవు. ఇక్కడ ఏమిటి, ఈ మేడలకి ఆకాశానికి సంబంధం లేదు. సంబంధం లేని చోట సంబంధాన్ని చెప్పడం అన్నమాట. ఏదో అలాగే ఎట్లాగంటే అన్య దేవాస్య గాంభీర్యం అన్య ధైర్యం మహీపతే అన్నాడు. వీడిలో ఉన్న ధైర్యమే వేరు అన్నాడు. ధైర్యం ఎవరిలో ఉన్నా ఒకటే, కానీ మిగతా ధైర్యానికి వీడిలో ఉన్న ధైర్యానికి భేదం చెబుతున్నాం అనమాట. అంటే అభేదం అనందు భేదం చెప్పడం. ఇట్లాగంటి ఉదాహరణలు మనకు ఇప్పుడు చూపిస్తారనుకోండి. భేదము వస్తుత భేదము ఉన్న చోట అభేదాన్ని చెప్పడం, అభేదం ఉన్న చోట భేదాన్ని చెప్పడం, అలాగే సంబంధం ఉన్న చోట సంబంధం లేనట్లుగా చెప్పడం, సంబంధం లేని చోట ఉన్నట్లుగా చెప్పడం. తర్వాత కార్యకారణ పౌర్వాపర్య విధ్వంస, ఇదోటి. ఎంత విధ్వంస అన్నారు. కార్యకారణ పౌర్వాపర్య విధ్వంస అంటే అసలు ఆ వస్తుస్థితిలో ఏమిటంటే కార్య నియత పూర్వవృత్తి కారణం. కారణం ఎప్పుడు కూడా కార్యం కంటే ముందు ఉండాలి. కారణం వల్ల కార్యం ఉత్పత్తి అవుతుంది అని కదా. ముందు కారణం ఉంటుంది, తర్వాత కార్యం ఉంటుంది. ఈ అతిశయోక్తిలో రివర్స్లో చెప్తారు. కార్యం ముందు పుట్టినట్టు, తర్వాత కారణం. అగ్రే మానో గత పశ్చాదను నీత ప్రియేణ సా అని చంద్రాలోకంలో ఇస్తాడు. ఆవిడ కోపం వచ్చింది. ఆ కోపం వస్తే కోపం తగ్గించడం కోసం ఈయన ఆవిడనేదో బతిమాలదో అనునయిద్దాం, అయితే నీకు మళ్ళీ నెలలో నెక్లెస్ కొనిస్తాను, పండక్కి పట్టుచీర కొనిస్తాను,
ఇట్లా ఏదో పాపం ఆవిడ్ని ప్యాసిఫై చేయడానికి ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాడు. ఈయన చూడగానే ఆవిడ కోపం పోయింది. ఈయన ఇంకా బతిమాలలేదు ఆవిడ్ని. బతిమాలి ఆవిడ కోపాన్ని పోగొట్టాలనుకున్నాడు. అంటే కోపం పోవడానికి కారణం బతిమాలడం. ఈ బతిమాలడం అనేది చేయలేదు. ఈయన చూడగానే ఆవిడకి వచ్చిన కోపం పోయింది. తర్వాత ఈయన ఇంక బతిమాల అవసరం లేదు కానీ బతిమాలాడు అనమాట. అప్పుడు ఏమైంది? కార్యం ముందు పుట్టింది, కారణం తర్వాత. అలా కార్యకారణ పౌర్వాపర్యం పద్ధతి ప్రకారముగా వస్తుస్థితిలో ఉండవలసినటువంటి కారణము తర్వాత కార్యము ఉండవలసి ఉండగా దానికి పౌర్వాపర్య వ్యతిక్రమే అన్నమాట. అలా చెబితే అది అతిశయోక్తి అలంకారం అవుతుంది. ఇలాంటి ఉదాహరణలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నారు. చూడండి. కమలమనంభసి కమలే చ కువలే కువలయే తాని కనకలతికాయాం సా చ సుకుమార సుభగా ఇత్యుత్పాత పరంపరాకేయం. ఉత్పాత పరంపర ఏమిటి? వరుసకు ఓ దాని తర్వాత ఒకటి ఉత్పాతములు ఏదో అనర్థములు. ఆ అనర్థముల యొక్క పరంపర అన్నారు. ఎలాగంటే కమలం అనంభసి, నీళ్లు లేని చోట పద్మం ఉంది. అత్యవసాయం కదా, మనం గుర్తు పెట్టుకోవాల్సింది అది. అత్యవసిత ప్రాధాన్యే అన్నాడు కదా. నీళ్లు లేని చోట కమలం ఉంది అంటే ఆవిడ యొక్క ముఖాన్ని పద్మంగా భావిస్తారు కదా. అక్కడ నీళ్లు లేవు, నీళ్లు లేని చోట పద్మం ఉంది అన్నాడు. కమలమనంభసి కమలే చ కువలయే. ఆ పద్మంలో మళ్ళీ రెండు కలువలు ఉన్నాయి. పద్మంలో కలువలు ఎక్కడైనా ఉంటాయా? ఉండవు. ఇక్కడ ఆమె యొక్క ముఖమే పద్మము, ఆ ముఖములో కలువలు రెండు కన్నులు. ఆవిడ నల్ల కలువలు లాంటి కలువ కన్నులు అనమాట ఆవిడ. అంచేత కమలేచ కువలయే దాని కనకలతికాయాం. మరి అవి కూడా ఎక్కడున్నాయి అంటే కనకలత, బంగారులత. ఆవిడ బంగారు తీగలా ఉంది. ఆమెని బంగారు తీగతోటి అభేదం అనమాట. అధ్యవసాయ ప్రాధాన్యం కదా. అది అసలు చూడండి ఎక్కడ ఆ ఉపమానము యొక్క ఊసు, ఉపమేయము యొక్క ఊసే లేదు. ఉపమేయము మనం ఉపమానాన్ని బట్టి ఉపమేయాన్ని ఊహించుకోవాల్సిందే తప్ప మాట మాత్రంగా కూడా ఎక్కడ ఉపమేయాన్ని చెప్పలేదు. తాని కనకలతికాయాం. తర్వాత సాచ సుకుమార సుభగా. ఆమె కూడా ఆ తీగ కూడా ఏమిటి? సుకుమార సుగమ, చాలా మృదువైనటువంటిది, చాలా అందమైనటువంటిది. ఇక్కడ ఇవన్నీ కూడా అనర్థ పరంపరలో అంటున్నాడు. అనర్థ పరంపరలో అంటే ఏంటి? సహజ స్థితిని కి వ్యతిరేకంగా ఉన్నటువంటివి. నీళ్లలో పద్మం ఉంటుంది కానీ ఇక్కడ నీళ్లు లేకుండానే పద్మం ఉంది. పద్మంలో కోలయాలు ఎక్కడా ఉండవు కానీ ఇక్కడ పద్మంలోనే కలువలు ఉన్నాయి అన్నాడు. ఇవన్నీ కూడా ఏదో ఒక లత, బంగారు లతకు ఉన్నాయి అన్నాడు. ఆ బంగారు లత కూడా మృదువుగా ఉంది. లతను మీరు ముట్టుకుంటే ఏమీ అంత మృదువుగా ఉండదు కదా. ఆ లత తీగ కఠినంగానే ఉంటుంది కదా, కానీ ఇక్కడ మృదువుగా ఉంటుంది ఈవిడ అన్నారు. అంటే ఈ విధంగా ఉపమేయములను ఏమీ చెప్పకుండా ఉపమానములను మాత్రమే చెప్పి, అంచేత నిగీరణము అని మొట్టమొదట్లో ఆ విషయీ చేత విషయము నిగీర్ణమైపోతుంది అని చెప్పాడు. మొట్టమొదటి వచనంలో విషయస్య హి విషయిణ అంతర్నిగీర్ణత్వే అది. పూర్తిగా ఆ ఉపమేయము విషయి ఉపమానము చేత ఆక్రమింపబడిపోయింది, అంతర్నిగీరణం అయిపోయింది, దాంట్లో లోపల కలిసిపోయింది. ఎక్కడ ఉపమేయం అనే మాట ఇక్కడ అది ఏమిటో కూడా ఇక్కడ చెప్పలేదు అనమాట. అత్ర ముఖాదీనాం కమలాద్యై అభేదే భేదే అభేద. ఇప్పుడు మనకి అక్కడ పైన భేదే అభేద అన్నాడు కదా, వరుస ఒక్కొక్క భేదానికి ఉదాహరణ ఇవ్వాలి కదా. ఇక్కడ ఏమిటి? వస్తుత కమలానికి ముఖానికి భేదం ఉన్నది కానీ అభేదంగా ఇక్కడ భావించాడు. అభేదంగా భావించడం చేతనే నీళ్లు లేని చోట పద్మం ఉంది అని అంటున్నాడు. అంటే ఆమె ముఖానికి పద్మానికి అభేదం అన్నమాట. భేదములో అభేదాన్ని ఊహించాడు కాబట్టి, చెప్పాడు కాబట్టి ఇది
ఆ ఆ ప్రకారం భేదే అభేద అనేటువంటి దానికి ఉదాహరణ అన్నమాట. తర్వాత అభేదే భేద అన్యత్ సౌందర్యం అన్యాపి చ కాపి వర్తన ఛాయా శ్యామా సామాన్య ప్రజాపతే రేఖైవ నభవతి. ఆ? అన్యత్ సౌందర్యం అన్యాపి చ కాపి వర్తన ఛాయ. ఆ నాయిక యొక్క ఆ సౌందర్యము అన్యత్ సౌందర్యం, ఇది వేరే సౌందర్యం అన్నాడు. అలాగే కాపి వర్తన ఛాయ అన్య, ఆమె యొక్క సౌశీల్యము లేదా ఆమె యొక్క ప్రవర్తన నడవడి అనేటువంటిది కూడా అన్య, అంటే వేరొకటి. అటువంటి ఆమె శ్యామ, ఆమె సుందరి. సామాన్య ప్రజాపతి, సాధారణమైనటువంటి సృష్టించినటువంటి సాధారణమైనటువంటి సృష్టికి రేఖ ఏవా, రేఖయే నభవతి కాజాలదు అని కాదు. అంటే ఇవేమీ సామాన్య సృష్టి కాదు, ఇవి ఒక అసాధారణమైన సృష్టి. సృష్టి మామూలుగా ప్రజాపతి బ్రహ్మగారు చేసేటువంటి సృష్టి అంతా సాధారణమైన సృష్టి అనుకుంటే, ఈవి యొక్క సృష్టి మాత్రం అసాధారణమైంది అని అంటున్నాడు. అంటూ ఏం చెబుతున్నాడు? అన్యత్ సౌందర్యం, అలాగే వర్తన ఛాయాపి కాపి అన్య అన్నాడు. ఇప్పుడు సౌందర్యము, ఇప్పుడు కూడా సౌందర్యం అంటే మనం ఏమనుకుంటామంటే మన కంటికి నచ్చితే అది చాలా బాగుంది అని అనుకుంటాం. వస్తుతః అది కాదు, అందరి కంటికి కూడా నచ్చాలి, నచ్చితేనే అది సౌందర్యం. ఎక్కడో స్వప్నవాసోదత్తులోనో ఎక్కడో అంటాడు ఈ మాట, నాకు కరెక్ట్గా డైలాగ్ గుర్తులేదు. సౌందర్యం అంటే అది అందరికీ కూడా నచ్చుబాటుగా ఉంటేనే అది సౌందర్యం, అంతేగాని నీ కంటికి నచ్చినంత మాత్రం చేత సౌందర్యం కాదు అంటాడు. అంటే ఉద్దేశం ఏంటనమాట, సౌందర్యం అనేది సాధారణ ధర్మమే, అన్నిట్లోనూ ఉండేటువంటిది. ఒక సౌందర్యానికి భేదము లేదు అన్నాడు. భేదము లేని చోట భేదాన్ని చెబుతున్నాడు. ఇప్పుడు ఇందాక చెప్పేనే అన్యదేవాస్య గాంభీర్యం అన్యధైర్యం మహీపతే అన్నట్టుగా, గాంభీర్యం అనే గుణము ఎవరిలో ఉన్నా ఒకటే, అది గాంభీర్య గుణంలో తేడా ఉండదు. అలాగే ధైర్యం అనే గుణం ఎవరిలో ఉన్నా ఒకటే. కానీ కవి ఏం చెబుతాడంటే వాడి ధైర్యమే వేరండి అంటాం, వాడి గాంభీర్యమే వేరు అని అంటాం. కవి ఎక్కర్లేదు, మనమే అంటున్నాము వ్యవహారంలో. అంటే గాంభీర్యం అనే గుణం ఎవరిలో ఉన్నా సమానమే అయినప్పటికీ అతనిలో ఉన్న గాంభీర్య గుణాన్ని ఇతరులలో ఉన్న గాంభీర్య గుణం కంటే భిన్నమైందిగా చెబుతున్నాం. అంటే అభేదమునందు భేదాన్ని చెబుతున్నాం. అలాగే ఇక్కడ కూడా అతని ఉద్దేశం ఏమిటంటే ఆమె సౌందర్యము సాధారణ సృష్టిలో బ్రహ్మ చేసే సౌందర్యం కాదని. బ్రహ్మగారే కదా ఆవిడ కూడా సృష్టించింది. మనం అనుకుంటే అందరినీ ఆయనే సృష్టించేటప్పుడు ఆవిడ కూడా బ్రహ్మగారే సృష్టించారు. కాబట్టి అందరిలో ఉన్న సౌందర్యం కంటే ఈవిడ సౌందర్యమే వేరు అన్నాడు. అలాగే అందరిలో కంటే సౌశీల్యము, ఈవిడ సౌశీల్యమే వేరు. మంచి నడవడిక అంటే మంచి నడవడిక అనే దానికి ఒక డెఫినేషన్ ఇచ్చామనుకోండి, అది ఎవరిలో ఉన్నా అదే కదా. ఎవరిలో ఉన్నా అది మంచి నడవడిక ఒకలాగే కదా. అంతేగాని ఒకరి మంచి నడవడిక ఒకలాగా వేరొకరి మంచి నడవడిక ఒకలాగా ఉండదు కదా దాన్ని నిర్వచనం చేసినప్పుడు. కాబట్టి ఏమంటున్నాడంటే ఈవిడి సౌశీల్యమే వేరు, ఈవిడి నడవడికే వేరు అనడం వల్ల సాధారణంగా అందరిలో ఉండేటువంటి సౌశీల్యం కంటే ఈవిడి సౌశీల్యం భిన్నమైందిగా చెబుతున్నాడు. అంటే భేదము లేకపోయినా భేదం ఉన్నట్టుగా, అభేదే భేదానికి ఇది ఉదాహరణ అన్నమాట. అత్ర లడహత్వాదీనాం అభేదే అపి అన్యత్వేన భేద. అదే ఆ పైన ప్రాకృతం ఉంది కదా, ఆ ప్రాకృతాన్ని తీసుకుని వృత్తిలో రాశారు. అంచేత లడహత్వాదీనాం అంటే సౌందర్యాదీనాం అనుకోండి.
ఉమ్. అలాగే ఇంకొక ఉదాహరణ కూడా యథావా అని చెప్పాడు. మార్గిత లబ్ధే బలాత్కార చుంబితే ఆత్మనా చ ఉపనీతే ఏకస్మిన్ ప్రియాధరే అన్యే అన్యే భవంతి రసభేదా. అంటే ఒకానొక ప్రియుడు తన యొక్క ప్రియురాలను ఏదో చుంబించాడు అనుకోండి. ఆత్మనాచ ఉపనీతే ఏకస్మిన్ ప్రియాధరే. ఇందుకీ ప్రియురాలు యొక్క అధరం ఒకటే, అయితే ఆయన ఏదో సరదా పడి రకరకాలుగా చూపించాడు అనుకోండి. అయినప్పుడు భేదం వస్తుతః లేదు, లేకపోయినా దాని యందు భేదాన్ని గ్రహించడం అన్నమాట. అన్యే అన్యే భవంతి రసభేదా. ఆ చుంబనం వల్ల ఆయన పొందేటువంటి రసానుభవంలో భేదం ఉన్నది అని అంటాడు. అంటే ఇక్కడ ఒకే ప్రియురాలు ఒకే అధరము అవడం చేత భేదం ఉండే అవకాశం లేదు. కాబట్టి భేదము లేకపోయినా భేదం ఉన్నట్టుగా చెప్పాడు అనమాట. సరే, అంతకంటే అక్కర్లేదు. ఏదో ఒక ఉదాహరణ, పై ఉదాహరణ అయితే సులువుగా ఉంటుంది. తర్వాత సంబంధే అసంబంధో యథా. అంటే సంబంధము ఉన్న చోట సంబంధము లేనట్టుగా చెప్పడం. లావణ్య ద్రవిణ వ్యయో న గణిత క్లేశో మహాన్ స్వీకృత స్వచ్ఛందం చరతో జనస్య హృదయే చింతాజ్వరో నిర్మిత ఏషాపి స్వగుణానురూప రమణాభావాత్ వరాకీయత కోర్థశ్చేతసి వేదస వినిహిత తన్వ్యాస్తనుం తన్వత అన్నాడు. ఆ బ్రహ్మగారు ఆమె యొక్క రూపాన్ని సృష్టించాడు. ఆ సృష్టించేటప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుందని ఏమీ లోభిత్వాన్ని పాటించలేట. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేసి ఆవిడ్ని సృష్టించాడు అనమాట. ఇక్కడ డబ్బు ఏమిటి అంటే లావణ్యం. లావణ్య ద్రవిణ వ్యయో నగణిత. లావణ్యం అనేటువంటి ధనము యొక్క వ్యయాన్ని ఏమీ లెక్క పెట్టలేదు. మొత్తం ప్రపంచంలో ఉన్న లావణ్యాన్నంతని ముద్ద చేసి ఓ చోట పెట్టి దాంట్లోంచి లావణ్యం కొంచెం 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 తీస్తూ ఆవిడ్ని సృష్టించాడు అనమాట. ఈ లావణ్యం ముద్ద అయిపోతుందేమో అని ఏమీ ఆయన లెక్క పెట్టలేట, ఆ డబ్బు అయిపోతుందేమో అని. అలాగే క్లేశో మహాన్ స్వీకృత. ఆవిడ్ని సృష్టించడానికి చాలా కష్టపడ్డాడు, చాలా శ్రమను అనుభవించాడు. మనం స్వచ్ఛందం చరత జనస్య హృదయే చింతాజ్వరో నిర్మిత. హాయిగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నటువంటి ఆ యువజనులలో చింతాజ్వరాన్ని కల్పించాట. అంటే ఆమె మరి అంత అందంగా ఉండడంతో ఆవిడ్ని చూడగానే ఎవరికైనా జ్వరం వస్తుంది అనమాట. అంటే వాళ్ళ యొక్క హృదయాల్లో చింత అనేటువంటి జ్వరం నిర్మింపబడింది అనమాట. ఏషాపి స్వగుణానురూప రమణాభావాత్. ఇంతకీ ఆవిడ చాలా అద్భుతంగా మహా గొప్ప సౌందర్యంగా ఉందనుకున్నాం. ఉంటే మరి ఆవిడికి సరి అయినటువంటి ఉజ్జి అయినటువంటి అటువంటి సౌందర్యం కలిగినటువంటి యువకుడెవడు లభించలేదు. అప్పుడు పాపం, అయ్యో పాపం అన్నాడు. ఏషాపి స్వగుణ అనురూప రమణ అభావాత్. తనతో సమానమైనటువంటి తనకు యోగ్యమైనటువంటి ప్రియుడు లేకపోవటం వల్ల ఏషా వరాకి హతా. పాపం, వరాకి అంటే దీనురాలు. ఇంతకీ ఏంటనమాట, అంత గొప్ప సౌందర్యం సృష్టించిన ఆ సౌందర్యానికి తగినటువంటి అనుభోక్తని సృష్టించలేదు. కాబట్టి ఆమె యొక్క సౌందర్యం అంతా వ్యర్థమైపోతుంది. కోర్ధశ్చేతసి వేధసా వినిహిత తన్వ్యాస్తనుం తన్వత.
అసలు ఆ బ్రహ్మగారు ఏ ఉద్దేశంతో ఈవిడ్ని ఇంత అందంగా సృష్టించాడు? ఆయనకు బుర్ర ఉండాలి కదా అన్నాడు. ఎందుకంటే ఇంత సౌందర్యంతో ఒక ఆవిడ మాత్రమే సృష్టించేస్తే లోకంలో అది లావణ్యం అంతా పోయింది, ఇంకా సౌందర్యం అంతా పోయింది, అయిపోయింది, అంతా ఖర్చు అయిపోయింది. ఆవిడికి సమానమైనటువంటి వ్యక్తి ఇంకొకడు లేడు, లేకపోతే అంతటి సౌందర్యం వ్యర్థమే కదా అన్నాడు. అది ఇందుకు ఇక్కడ ఇది దేనికి ఉదాహరణడు? సంబంధే అసంబంధ అంటే ఈ సంబంధం ఉన్నప్పటికీ కూడా లేనట్లుగా చెప్పడం అన్నమాట. అత్ర లావణ్య ద్రవిణస్య వ్యయ సంబంధే అపి అసంబంధ తన్వీ లావణ్య ప్రకర్ష ప్రతిపాదనార్థం నిబద్ధ. లావణ్య ద్రవిణస్య వ్యయ సంబంధేపి, లావణ్యం అనేటువంటి ధనాన్ని ఖర్చు పెట్టడము అనేటువంటి దాంట్లో ఆ లావణ్యం అనే ద్రవ్యానికి ఖర్చు పెట్టడానికి సంబంధం ఉన్నప్పటికీ సంబంధము లేనట్లుగా, అంటే లావణ్య ద్రవిణ వ్యయో నగణిత అన్నాడు కదా, ఆ ఖర్చును ఆయన లెక్క పెట్టలేదు అన్నాడు కదా. అంచేత సంబంధం ఉన్నా సంబంధము లేనట్లుగా చెప్పాడు కాబట్టి తన్వీ లావణ్య ప్రకర్ష ప్రతిపాదనార్థం. అలా ఎందుకు చెప్పడం అంటే ఆమె యొక్క లావణ్య అతిశయాన్ని సూచించడం కోసం. అంటే ఏంటి? ఎంత ప్రపంచంలో ఎంతటి సౌందర్యం అయితే ఉందో, ఎంతటి లావణ్యం అయితే ఉందో దాని అంతని కూడా ఖర్చు పెట్టేసి ఆయన చేశాడు ఆమెను. ఆ చేసేటప్పుడు ఆ ఖర్చు గురించి వెనకాడలేదన్నమాట. ఆ వ్యయానికిను లావణ్య ద్రవిణానికి సంబంధం ఉన్నప్పటికీ సంబంధము లేనట్లుగా చెప్పడం ఎందుకు అంటే ఆమె యొక్క సౌందర్యాతిశయాన్ని సూచించడం కోసము అన్న. అథవా లేదా మరొక ఉదాహరణ ఇస్తాడు. అస్యాసర్గ విధౌ ప్రజాపతిరభూత్ చంద్రోను కాంతిప్రద శృంగారైకరసస్వయన్ను మదనో మాసోను పుష్పాకర వేదాభ్యాస జడ కదన్ను విషయ వ్యావృత్త కౌతూహల నిర్మాతుం ప్రభవేన్ మనోహరమిదం రూపం పురాణో ముని. ఆయన బ్రహ్మగారు, ఈయన పురాణో ముని, చాలా పాతకాలం నాటి ముని. బ్రహ్మగారు పురాణో ముని అన్నాడు, చాలా పాత కాలం నాటి ముని, చాలా ముసలాయన అనమాట అనుకుని పోనీ. ఆయన చాలా పాతకాలం నాటి ముని. పైగా ఆయన వేదాభ్యాస జడా. మరి వేదాలన్నీ బ్రహ్మగారి దగ్గర ఉంటాయి, బ్రహ్మ దగ్గర నుంచే మనకు వచ్చాయి కదా. వేదాలన్నీ బ్రహ్మగారి దగ్గర ఉంటాయి. అంటే ఆయన ఎప్పుడూ వేదాలు వల్లిస్తూ ఉంటాడు. వేదాభ్యాసం చేసేవాడిని జడుడు అంటూ ఉంటారు. అంటే జడుడని ఎందుకంటారంటే వాడికి ఇతర మానసికమైనటువంటి వికారాలు ఏమి ఉండవు, ఎంతసేపు ఆ వేదం వల్లించడమే. వేదం ఎప్పుడు అలా వల్లిస్తూ ఉండడమే పని. ఇతరమైనటువంటి చైతన్యం అతనిలో ఏమి ఉండదు. వారికి సాహిత్యం ఏమైనా వచ్చా అంటే అభ్యర్థి తెలియదు, వ్యాకరణం వచ్చా అంటే అభ్యర్థి తెలియదు, ఏమి తెలియదు. ఇంకా ఒట్టి వేదం ఒకటి మన టేబుల్ రికార్డర్లో పెట్టుకుంటే పాట ఎలా వస్తుందో అలాగా ఆయన వేదాన్ని చెప్పేస్తాడు, అంతే. అంతవరకునే ఆయన పని. కాబట్టి వేదాభ్యాసం చేసేవాళ్ళు ఏమంటూ ఉంటారంటే వేదాభ్యాస జడహ అంటూ ఉంటారు. ఇప్పుడు బ్రహ్మగారు వేదాభ్యాస జడు. అసలు ఈ వేదాభ్యాస జడు పాతకాలం నాటి ముని, ఈయనకి ఇంత సౌందర్యమైన రూపాన్ని సృష్టించే శక్తి ఉందంటారా అన్నాడు. అసలు ఈయనే సృష్టించాడా, ఆయన చేతనవునా అనమాట. అస్యాహ సర్గ విధౌ ప్రజాపతిరభూత్ చంద్రోనుకాంతిప్రద. ఈమెని ఆ ఊర్వశిని వర్ణిస్తున్నాడు కాళిదాసు గారు విక్రమోర్వశిలో శ్లోకం ఇది. అంచేత అస్యా ఈ ఊర్వశి యొక్క సృష్టిలో కాంతిప్రద చంద్రహాను ప్రజాపతిరభూత్, చంద్రుడు ప్రజాపతిగా ఉన్నాడేమో అంటాడు.
ఎందుకంటే ఆ లావణ్యము, మృదుత్వము, సౌకుమార్యము ఇవన్నీ చంద్రుడి వల్ల వస్తాయి కానీ ఈ వేదాభ్యాస జడుడైనటువంటి బ్రహ్మగారి వల్ల వచ్చే అవకాశం లేదు. ఆయనకి అలా తోచే అవకాశం లేదనమాట. అందుచేత ఇంత అందమైనటువంటి ఈ ఊర్వశిని సృష్టించేటప్పుడు చంద్రుడే బ్రహ్మ అయ్యడమో అని అభిప్రాయం అన్నమాట. కాంతిప్రద చంద్ర ప్రజాపతి అభూత్ ను అనమాట. ఈ ను అనేది అది ప్రశ్నార్థకం. శృంగారైకరస స్వయన్ను మదనో మాసోను పుష్పాకర, లేదా పోని ఆయన ఎవరు మన్మధుడు. మన్మధుడు శృంగారైకరస, ఆయన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం రసం ఏమిటి అంటే శృంగారం ఒకటే. ఆ శృంగారం ఒక్కటే ముఖ్యమైనటువంటి రసముగా, అది ఒక్కటే రసము కలిగినటువంటి ఆ మన్మధుడే ఒకవేళ ఇక్కడ సృష్టికర్త అయ్యాడా ఈమెను సృష్టించేటప్పుడు, లేదా మాసోను పుష్పాకర, ఈ పుష్పములకు పుష్ప వికాసానికి ఆకరమైనటువంటి మధుమాసం, ఆ మధుమాసమే ఈమెను సృష్టించేటప్పుడు ప్రజాపతి అయిందా? ఎందువల్ల అంటే ఈ ప్రశ్నలన్నీ ఎందుకు వచ్చాయి అంటే వేదాభ్యాస జడ పురాణముని విషయ వ్యావృత్త కౌతూహల మనోహరమిదం రూపం నిర్మాతుం కథన్ను ప్రభవేత్. అది బ్రహ్మగారు ఇటువంటి అందమైనటువంటి రూపాన్ని సృష్టించే సామర్థ్యం కలవాడు ఎలా అవుతాడు? ఎందుకంటే ఆయన వేదాభ్యాస జడుడు కాబట్టి. ఇంకోటి విషయ వ్యావృత్త కౌతూహల, విషయ వ్యావృత్తమునందు అంటే విషయముల నుండి వెనుదిరగడం, అంటే మనస్సును విషయాల నుండి వెనక్కి మళ్ళించేటువంటి అటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాడు ఆయన. విషయ వ్యావృత్త కౌతూహల, విషయముల నుండి మళ్ళేటువంటి కుతూహలము కలిగినటువంటి వాడు, అంటే వైరాగ్యం కలిగినటువంటి వాడు. అటువంటి ఆయన అసలు ఇటువంటి అందమైన రూపాన్ని సృష్టించగలడా అని అంటున్నాడు. ఇక్కడ కూడా ఏమిటి మన పైన ఏమిటిది, ఏ సంబంధే అసంబంధం. బ్రహ్మగారు ఈమెను సృష్టించడంలో సంబంధం ఉంది. బ్రహ్మగారికి ఈమె యొక్క సృష్టికి సంబంధం ఉంది. సంబంధం ఉన్నా కవి ఏమన్నాడంటే సంబంధం లేనట్టుగా చెబుతున్నాడు. బ్రహ్మగారి ఈమె రూపాన్ని సృష్టించాడంటే నమ్మబుద్ధి అవ్వట్లేదండి అన్నాడు. బహుశా అప్పుడు చంద్రుడు బ్రహ్మగా ఉండుంటాడు, అంచేది ఇటువంటి అందమైన రూపం వచ్చింది అన్నాడు. లేకపోతే మన్మధుడు బ్రహ్మగా ఉండుంటాడు, అందువల్ల ఈ రూపం వచ్చింది అన్నాడు. లేకపోతే మధుమాసం బ్రహ్మగా ఉంది, ఈ రూపాన్ని సృష్టించింది అన్నాడు. ఇలాగా ఇతర సంబంధం లేని వాటికి సంబంధం కల్పిస్తున్నాడు, సంబంధం ఉన్నదానికి సంబంధం లేదంటున్నాడు. అందరినీ సృష్టించినట్టే బ్రహ్మగారు ఈమెని సృష్టించాడని కదా అభిప్రాయము. కాబట్టి ఇతనికి ఆ బ్రహ్మకి ఈమె సృష్టికి సంబంధం ఉన్నా లేనట్టుగా చెబుతున్నాడు కాబట్టి అతిశయోక్తి అలంకారం. సంబంధే అసంబంధం. అత్ర పురాణ ప్రజాపతే నిర్మాణ సంబంధే అపి అసంబంధ ఉక్త. అది ఆయన పురాణ ప్రజాపతి అన్నాడు, బాగా పాతకాలం బ్రహ్మ. ఎప్పుడు ఆయనే బ్రహ్మ, ఆయనే సృష్టిస్తున్న, ఆయన డ్యూటీ ఇదనమాట, బ్రహ్మగారి యొక్క డ్యూటీ. అంచేత ఆయనకి ఆమెను సృష్టించడంలో సంబంధం ఉన్నప్పటికీ లేనట్టుగా చెప్పాడు కాబట్టి అతిశయోక్తి అలంకారము. అసంబంధే సంబంధో యథా. అది ఇప్పుడు మనకి సంబంధంలో అసంబంధం చెప్పాడు, ఈ పైన సంబంధం ఉన్న చోట సంబంధం లేనట్టుగా చెప్తాడు. అది కాదు, సంబంధం లేని చోట ఉన్నట్టుగా చెప్తాడు. అసంబంధే సంబంధం. పుష్పం ప్రవాలోపహితం యది స్యాత్ ముక్తాఫలం వా స్ఫుట విద్రుమస్థం తతోను కుర్యాద్ విశదస్య తస్యాః తామ్రౌష్ఠ పర్యస్త రుచస్మితస్య. ఈమె యొక్క పార్వతీదేవి యొక్క చిరునవ్వును వర్ణిస్తున్నాడు దీంట్లో. తస్యాః
తామ్రౌష్ఠపర్యస్య రుచ. ఆమె యొక్క ఓష్టము తామ్రౌష్టం అంటే రాగిలాగా ఎర్రగా, తామ్రం అంటే ఎరుపు అనమాట. మామూలుగా తామ్రం అంటే రాగి, రాగి ఎర్రగా ఉంటుంది కాబట్టి ఆ ఎరుపు రంగు తీసుకున్నారు తామ్ర శబ్దం చేత. అంచేత ఆ ఎర్రనైనటువంటి ఓష్టమునందు వ్యాపించినటువంటి రుచ, కాంతులు కలిగినటువంటిది. ఏమిటి అంటే పైన చెబుతున్నాడు. పుష్పం ప్రవాలోపహితం యది స్యాత్. పువ్వు మీద పగడం పెట్టినట్టయితే ప్రవాలోపహితం, పుష్పం ప్రవాలోపహితం ఇది స్యాత్. అది పువ్వు ప్రవాలం అంటే ఇక్కడ చిగురుటాకు. చిగురుటాకు ప్రవాలం అంటే పగడం అనే అర్థం కూడా ఉందనుకోండి. ఇక్కడ పగడం లాంటిది. ఇక్కడ చిగురుటాకు ఎర్రగా ఉంటుంది కదా. అంచేత పుష్పం ప్రవాలోపహితం ఇది స్యాత్. పువ్వు చిగురుటాకు మీద ఉంచబడినట్లయితే, అలాగే వా లేదా ముక్తాఫలం స్ఫుట విద్రుమస్తం, ముత్యము ఒక పగిలినటువంటి పగడం మీద పెట్టినట్టయితే, రెండోది. మూడు, విశదస్య స్వచ్ఛమైనటువంటి తస్యాహ ఆమె యొక్క తామ్రౌష్ఠపర్యస్త రుచ స్మితస్య అనుకుర్యాత్. ఆవిడ చిరునవ్వు నవ్విందండి. ఆ చిరునవ్వు మనకి తెల్లగా వర్ణిస్తారు. ఎందుకంటే మరి దంతములు తెల్లగా ఉంటాయి, ఆ క్లోజప్ అట్లాంటివి మనకి అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తూ ఉంటాడు కదా. అంచేత ఆవిడ చిరునవ్వు తెల్లగా ఉంది. ఆమె యొక్క పెదవి ఎర్రగా ఉంది. ఎర్రగా ఉన్న పెదవి మీద తెల్లగా ఉన్న చిరునవ్వు ఉందన్నమాట. ఈ పైనవన్నీ అవి. తెల్లగా ఉన్న పువ్వు ఎర్రగా ఉన్న చిరుగుటాకు మీద ఉంటే, అలాగే తెల్లగా ఉండే ముత్యము పగిలినటువంటి ఎర్రగా ఉన్న పగడం మీద ఉంటే ఎలా ఉంటుందో అలా ఆమె యొక్క పెదవి మీద ఉన్నటువంటి చిరునవ్వుని అవి పైన చెప్పినవి అనుకుర్యాత్, అనుకరించినవి కాగలవు, అనుకరించింది అవుతుంది అని అన్నాడు. ఇక్కడ అసంబంధ సంబంధ, సంబంధము లేని చోట సంబంధాన్ని వర్ణించాడు అనమాట. ఎందువల్ల అంటే ఇక్కడ ఓదానితో ఒకటి సంబంధం ఏమీ లేదు. చిగురుటాకు పైన పువ్వు, చిగురుటాకు ఉన్నప్పుడు పువ్వు ఉండకపోవచ్చు. అంటే చిగురుటాకు మీద పడ్డ పువ్వులాగా అంటే చిగురుటాకి పువ్వుకి సంబంధం లేదు, సంబంధం ఉన్నట్టుగా చెప్పాడు. అలాగే పగడం మీద ముత్యం ఉండదు, కానీ పగడం మీద పడ్డ ముత్యంలాగా ఆమె యొక్క పెదవి మీద ఉన్న చిరునవ్వుని అవి అనుకరించవచ్చు అని చెప్పాడు. అందువల్ల ఇక్కడ ఏమైంది, ఆ సంబంధము లేని చోట సంబంధం ఉన్నట్టుగా వర్ణించాడు అనమాట. యథావా మరొక ఉదాహరణ కూడా ఇస్తున్నారు. మీరు పరీక్ష నిమిత్తం చదివేటప్పుడు ఏదో మీకు సులువుగా ఉన్న ఏదో ఒక ఉదాహరణ తీసుకోండి. ఆయన ఒకటి రెండు ఉదాహరణలు ఎక్కువ ఇచ్చినప్పటికీ. తర్వాత దాహోంభ ప్రసుదింపచ ప్రచయవాన్ బాష్ప ప్రణాలోచిత శ్వాసా ప్రేంకిత దీపకలికా పాండిం నిమగ్నం వపుః కించాన్యత్ కథయామి రాత్రిమఖిలాం త్వన్మార్గవాతాయనే హస్తఛత్ర నిరుద్ధ చంద్రమాస తస్యా స్థితిర్వర్తతే. ఇక్కడ ఒకానొక చెలికెత్తె దూతిక ఆ నాయిక యొక్క ఆ విరహ బాధని నాయకుడితోటి చెబుతోంది వివరించి. ఆవిడ మా యొక్క
నాయిక ఆమె ఇటువంటి స్థితిలో ఉంది, ఇటువంటి బాధలో ఉంది అని వివరించి చెబుతోందనమాట. దాహ అంభః ప్రసూతిం పచః, అంటే ఆమెలో ఉన్నటువంటి వేడి, అంటే ఆ నాయిక యొక్క విరహ తాపం అది అంబ అంబః ప్రసృతింపచ, నీటి ప్రవాహాన్ని ఉడకబెట్టేస్తుంది, అంటే మరిగించేస్తుంది అనమాట. నీళ్లను మరిగించేస్తుంది అంటాం కదా. మనం గ్యాస్ స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో నీళ్లు పోస్తే ఆ మంటకి నీళ్లు మరుగుతాయి. అలాగా ఆవిడలో ఉన్నటువంటి వేడెక్కిస్తుంది నీళ్ళలను కూడా. ఇప్పుడు శీతలోపచారములు అని చేస్తూ ఉంటారు. ఈ ఈ జ్వరం వచ్చిన వాళ్ళకి, ఏ జ్వరం, ఈ ప్రేమ సంబంధమైనటువంటి జ్వరం వచ్చిన వాళ్ళకి ఒళ్ళంతా వేడెక్కిపోయి 104, 105, 106 జ్వరం ఉంటుందన్నమాట. ఆ వేడిని తగ్గించడానికి ఏం చేస్తారంటే ఈ చల్లనైనటువంటి నీళ్ళల్లో ఆ గుడ్డని పెట్టి ఆ చల్లటి గుడ్డతోటి తుడుస్తారన్నమాట, ఆ వేడి తగ్గడం కోసం. అలాగే చల్లటి నీళ్లు దోశల్లో పట్టుకెళ్ళి అలా వేస్తారు. అంచేది ఇప్పుడు ఆవిడ దోశల్లో కనుక నీళ్లు పోస్తే ఆమె శరీరపు వేడికి ఆ నీళ్ళన్నీ మరిగిపోతున్నాయి టంగా. అతిశయోక్తే కదా మరి. దాహ అంబ ప్రసూతిం పచహ అని ఆ నీటి ప్రవాహాన్ని ఉడకబెట్టేస్తుంది. పచ పచతి అనమాట. అందువల్ల నీళ్ళన్నీ మరిగిపోతున్నాయి ఆవిడ యొక్క శరీరం యొక్క వేడికి. ప్రచయవాన్ బాష్ప ప్రణాలోచిత, అవి బాష్పములు, ఆమె కన్నీరు కారుస్తోంది. ఆ కన్నీరు కారిస్తే అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పండగ అనమాట. ఎందుకంటే కాలువలో నీళ్లు, ఈవిడ యొక్క కన్నీళ్లే కాలువలో నీళ్లుగా ప్రవహించేటంతటి కన్నీళ్లు కారుస్తుంది ఆవిడ. అది అజ్ఞ. బాష్ప ప్రణాలోచిత శ్వాసా ప్రేంఖత్ అదీపకలికా, ప్రేంఖిత ప్రేంఖిత దీపకలికా. ఆమె యొక్క శ్వాసలు ఎలా ఉన్నాయి అంటే కదులుతున్న లేదా వణుకుతున్నటువంటి దీపకలికల్లాగా ఉన్నాయట. అంటే శ్వాస వేడిగా ఉందన్నమాట. ఈ విరహ బాధలో, మామూలుగా బాధలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క నిట్టూర్పు వేడిగా ఉంటుంది. అసలు మామూలుగా కూడా మనం నిత్యకృత్యంలో శ్వాస చేసేటప్పుడు కూడా శ్వాస వేడిగా ఉంటుంది. ఇక ఈ జ్వరంలో ఉన్నటువంటి వాళ్ళ శ్వాస ఇంకా వేడిగా ఉంటుంది. అందువల్ల అవి ఎలా ఉన్నాయట, దీపకలికలుగా ఉన్నాయట. పాండిం నిమగ్నం వపు, ఆమె శరీరం అంతా కూడా పాలిపోయింది, ఈ విరహ బాధతోటి తెల్లబడిపోయింది అనమాట. అంచేత ఆమె యొక్క శరీరము ఈ తెల్లదనంలో మునిగిపోయింది అన్నాడు. కించ అన్యత్ కథయామి రాత్రిమఖిలాన్ త్వన్మార్గవాతాయనే, ఇంకేం చెప్పను, మరో ఇంకెంతకంటే ఏం చెప్పను అనొకటి, ఏదో ఇంకొకటి కూడా చెప్తాను విను. కించ అన్యత్ కథయామి, ఏమిటిట, అఖిలాం రాత్రిం అస్త్రఛత్ర నిరుద్ధ చంద్రమహస, ఆమె యొక్క చేతులనే గొడుగులతోటి ఆపుతున్నటువంటి చంద్రుని యొక్క కాంతి కలిగినటువంటిది ఆమె యొక్క స్థితి. తస్యాహ స్థితి త్వన్మార్గవాతాయనే వర్తదే, నిన్ను వెతికేటువంటి కిటికీలోనే, త్వన్మార్గవాతాయనే, నిన్ను వెతకడము, ఆ వెతకడం అనేటువంటి కిటికీలోనే ఉంటుంది అని. అంటే నీ గురించే వెతుకుతోంది. ఆ వెతుకుతూ ఏం చేస్తుందట, చంద్రుని యొక్క కాంతి తట్టుకోలేక, అంటే విరహంలో ఉన్న వాళ్ళకి చంద్రుని యొక్క కాంతి వేడిగా ఉంటుందిట, మామూలుగా ఉన్న వాళ్ళకి చంద్రుని యొక్క కాంతి చల్లగా ఉంటుందిట. కానీ విరహంలో ఉన్న వాళ్ళకి చంద్రుని యొక్క కాంతి వేడిగా ఉంటుందిట. అంచేత ఆ కాంతి తట్టుకోలేక ఆవిడ ఏం చేస్తుంది, ఆ
హస్తఛత్ర నిరుద్ధ చంద్రమహస, ఆ చేతులనేటువంటి గొడుగు, ఆ గొడుగుతోటి చంద్రుని యొక్క కాంతి అడ్డు పెడుతోంది. అలా పెట్టుకుంటున్నటువంటిదై నిన్నే వెతుకుతూ ఉందన్నమాట. అలా రాత్రంతా నిన్ను వెతుకుతూనే ఉండిపోయింది, అటువంటి స్థితిలో ఆమె ఉన్నది అని చెప్పాడు. అంటే ఇక్కడ దాహ దాహ అంబ ప్రసృతిం పచహ అనడం వల్ల ఏమైందంటే, ఈ ఆమెలో ఉన్నటువంటి వేడి నీటిని మరిగించేటట్టుగా ఉన్నది అని చెప్పడము అసంబంధే సంబంధ, సంబంధము లేని దాని యందు సంబంధాన్ని కల్పిస్తుంది. ఈ విధంగా ఈ 4 వరకు చెప్పాడు మనకి కదా. ఉదాహరణలు: భేదే అభేద, అభేదే భేద, అసంబంధే సంబంధ, సంబంధే అసంబంధ అని చెప్పి 4 రకాలు చెప్పారు. ఇక కార్యకారణ పౌర్వాపర్య విధ్వంస, పౌర్వాపర్య విపర్యయాత్తు తుల్యకాలత్వాద్ వా పౌర్వాపర్య విపర్యయో యథా. ఇక్కడ కార్యకారణ పౌర్వాపర్య విధ్వంస అనేటువంటి చోట పౌర్వాపర్య విధ్వంస అంటే ఇక్కడ 2 రకాలు చెప్పాడు. ఇందాక అనుకున్నాం, కారణం ముందు కార్యం తర్వాత ఉంటుందని. అలా ఉండవలసిన చోట మొదట కార్యము తర్వాత కారణము చేస్తే పౌర్వాపర్య విధ్వంసం జరిగినట్టు. అంతేకాకుండా కారణకార్యములు ఒకేసారి జరిగినట్టు. ఇప్పుడు కూడా కారణం ముందుండి తర్వాత కార్యం ఉంటుంది, కానీ కారణకార్యములు 2 యుగపత్ ఒకే కాలములో జరిగినట్టు వర్ణిస్తే అది కూడా పౌర్వాపర్య విధ్వంసమే అవుతుంది. మొదటి దానికి పౌర్వాపర్య విపర్యయము అనే దానికి చెబుతున్నాడు. హృదయమధిష్ఠితమాదౌ మాలత్యాః కుసుమచాపబాణేన చరమం రమణీవల్లభ లోచన విషయం త్వయా భజతా. ఓ రమణీవల్లభ అంటే స్త్రీలకు ప్రియమైనటువంటి వాడా, ఓ కృష్ణ మాధవుడా అని. ఆదౌ మొదట మాలత్యాః హృదయం కుసుమ చాపబాణేన అధిష్ఠితం. ఆ కుసుమచాప బాణుడు ఆయన మన్మధుడు, మన్మధుని చేత మాలతి యొక్క హృదయము అధిష్ఠింపబడింది. అంటే మన్మధుడు మొట్టమొదట మాలతి యొక్క హృదయంలో చేరాడు. తర్వాత చరమం లోచన విషయం త్వయా భజత, చరము ఆ పైన, లోచన విషయం భజత త్వయా అంటే నీ చేత చూడబడినటువంటిదై, అంటే నీ చేత చూడబడినటువంటిదై నీచే ఆమె హృదయము అధిష్ఠింపబడినది అని అభిప్రాయం. నీ చేత అధిష్ఠితం అనే మాట మళ్ళీ ఇంకొకసారి అనుకోవాలి. మొట్టమొదట మన్మధుడు ఆమె హృదయాన్ని అధిష్ఠించాడు, తర్వాత నువ్వు అధిష్ఠించేవు అన్నాడు. అంటే ఇక్కడ పౌర్వాపర్య వ్యతిక్రమం ఎందువల్ల అంటే, ఆమెలో ప్రవేశించేక మన్మథ హృదయంలో కృష్ణుడు ప్రవేశించేక మన్మథ బాధ కలిగింది. వస్తుత మొదట కృష్ణుడు చూశారు, అందమైనటువంటి కృష్ణుడు. ఆ కృష్ణుడి యొక్క రూపము హృదయంలో ప్రతిష్ఠితమైంది. తర్వాత మన్మథ బాధ కలగడం చేత మన్మధుడు ప్రవేశించాడు. కానీ ఇక్కడ ఏం చెబుతాడంటే, ముందు మన్మధుడు ప్రవేశించాడు, తర్వాత నువ్వు ప్రవేశించావు అని చెప్తాడు. అసలు అంటే ఏంటి, మన్మధుడు ప్రవేశించడానికి కారణము కృష్ణుడి యొక్క ప్రవేశం. అంచేత కృష్ణుడి ప్రవేశం ముందు చెప్పి
తర్వాత మన్మథ ప్రవేశం చెప్పాలి. అలా కాకుండా ముందు మన్మథ ప్రవేశం చెప్పి తర్వాత కృష్ణుడి ప్రవేశం చెప్పాడు. కాబట్టి కార్యకారణ పౌర్వాపర్యం ఇక్కడ చెప్పబడింది అన్నాడు. తర్వాత తుల్యకాలత్వం యథా, కార్యకారణములు ఒకే సమయంలో కలగడం. అవిరల విలోల జలద కుటచార్జున నీపసురభివనవాత అయమాగత కాల హంత మృతా పదిగేహిన్య అన్నాడు. అక్కడ జ్యాం శరాశ్చ పరాశ్చతే అని వర్ణిస్తాడు చంద్రాలోకంలో. ఆ రాజు బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఆ బాణములు వింటి నారిని చేరే. బాణములు వింటి నారిని చేరడము, శత్రువులు నేల కూలడము ఒకేసారి జరిగినట్టుగా వర్ణించాడు అక్కడ. అంటే ముందు ఏమవుతుంది, ఆ బాణం ఎక్కుపెట్టాలి, బాణాన్ని విదిలిపెట్టాలి, ఆ బాణము శత్రువు గుచ్చుకోవాలి, ఆ శత్రువు మరణించి నేల మీద పడాలి. అటువంటిది ఏమన్నాడు, నీ వింటి నారికి బాణము తాకడము, శత్రువులు భూమిని తాకడము ఒకేసారి జరిగాయి అని వర్ణించాడు అనమాట. అంటే కార్యకారణములు రెండు ఒకేసారి జరిగినట్టు. అలాగా ఇక్కడ కూడా ఏమిటంటే వర్షాకాలంలో అవిరల విలోల జలద, ఎక్కడా కూడా ధారాపాతంగా వర్షం కురిసేస్తోందనమాట, ఏమి కాసేపు కూడా తెరిపివ్వకుండా. అటువంటి కుటచార్జున నీపసురభివనవాత, వాళ్ళ యొక్క నివాసముల దగ్గర ఉండేటువంటి ఆ అర్జున వృక్షములు, కుటజములు, వాటి యొక్క పువ్వుల వాసనలతో కూడి ఉన్నటువంటి చల్లనైనటువంటి గాలి కలిగినటువంటిది. అయం ఆగత కాల, ఈ కాలము వచ్చింది. అంతమృతా పథికగేహిన్య, ఈ వాటసారుల యొక్క భార్యలు, స్త్రీలు, గేహిని గృహిణులు అంతమృతా మరణించారు అన్నాడు. కాలము వచ్చింది, వీళ్ళు మరణించారు. ఇలా కాలం రాగానే మరణిస్తారా వాళ్ళు? అంటే మరణానికి, అంటే వాళ్ళ యొక్క భర్తల యొక్క వియోగాన్ని తట్టుకోలేక పాపం వాళ్ళు మరణించారు. ఆ గృహిణులు పథిక గేహిన్య అన్నాడు. పథికులు వాళ్ళు ఇల్లు వదిలి ఎక్కడో క్యాంపు వెళ్ళిపోయారు, ఎప్పుడో వస్తారు. ఇంతట్లో ఈ వర్షకాలం వచ్చింది. వర్షకాలంలో ఆ చల్లనటువంటి గాలులు అవి తగిలి దానివల్ల వాళ్ళు మరణించారు. ఇక్కడ కారణము ఏదో చల్లని గాలులు వీచేటువంటి వర్షకాలం రావటం, కార్యము ఆ గృహిణుల యొక్క మరణం. ఈ రెండు ఒకేసారి జరిగినట్టు వర్ణించారు. కాలహ ఆగత పథికగేహిన్య మృతా, కాలం వచ్చింది, వాళ్ళు మరణించారు. ఇలా వర్ణించడం చేత ఏమైందనమాట, కారణ కార్యములు ఏకకాలంలో జరిగినట్టు వర్ణించాడు. కాబట్టి ఇది కూడా అతిశయోక్తి. అంటే కార్యకారణ విధ్వంసం, అంటే కార్యకారణ పౌర్వాపర్య విధ్వంసం. కార్యకారణ పౌర్వాపర్య విధ్వంసానికి రెండు రకాలు చెప్పాడు. రెండు ముందు వెనకలు జరిగినట్టుగా, ముందు కార్యం తర్వాత కారణం జరిగినట్టు వర్ణించడం ఒక రకం, రెండు ఒకేసారి జరిగినట్టు వర్ణించడం కూడా ఒక రకం. ఇంకా అతిశయోక్తులు అక్కడ గొప్పది, ఇక దీంట్లో ఈయన చెప్పలేదు కానీ, కారణ స్మరణము చేతే కార్యం జరిగినట్టు వర్ణించడం. కారణం ఇంకా జరగలే, కారణం యొక్క స్మరణం, కారణం యొక్క ఆ మాట ఎత్తినంతనే కార్యం జరిగినట్టు అనమాట. యాస్యామీచు తేతన్యా వలయో భవదూర్భికా అని అంటాడు.
వాళ్ళ ఆయన ఇగో నాకు ట్రాన్స్ఫర్ అయిందనో లేకపోతే 4 రోజులు క్యాంప్ ఎక్కడికో వెళ్ళాలనో ఆఫీస్ పని మీద వెళ్ళాలని ఇంకా రేపటి నుంచి 4 రోజులు ఉండను రేపు ఊరికి వెళ్తాను అన్నాడు. ఆయన ఇంకా రేపు వెళ్తాననగానే ఆవిడ యొక్క ఆవిడ వియోగ భావాన్ని బాధను తట్టుకోలేక కృషించిపోతే ఆ కృషించిపోతే ఏమైందిట, ఆమె ఉంగరము కంకణం అయిపోయింది. అంటే వేలికి పట్టే ఉంగరము చేతికి పట్టేటంత, అంటే చెయ్యి వేలంత సన్నగా అయిపోయింది అనమాట. ఇంతకీ ఏమిటి, ఆయన ఊరెళ్తే ఆమె యొక్క అతని వియోగాన్ని తట్టుకోలేక ఆమె కృషించిపోతే చేతుకున్న ఉంగరం కంకణంగా అయింది అని. ఇంకా అసలు వెళ్ళలేదు ఆయన. అంచేత కారణం యొక్క స్మరణ మాత్రము చేతనే కార్యం జరిగినట్టు వర్ణించడం. దాన్ని అత్యంతాతిశయోక్తి స్యాత్ అంటాడు. సరే, లేదా చపలాతిశయోక్తం ఏదో అంటాడు. మొత్తం మీద ఇక్కడ చెప్పలేదు అనుకోండి ఇంకా. సరే, ఈ విధంగా అతిశయోక్తి అలంకారాన్ని ఇంకా ముగిద్దామండి. తర్వాత తుల్యయోగిత. ఇక్కడ ఊరికే కొంచెం వివరణ ఏదో రాశారు. ఏషు పంచసు భేదేషు భేదే అభేదాదిగతనం లోకాతిక్రాంత గోచరం. భేదమునందు అభేదాన్ని చెప్పడం అంటే సాధారణ విషయాన్ని అతిశయించి ఉంటుంది. లోక అతిక్రాంత గోచరం లోకంలో సాధారణంగా ఉండేదాన్ని అతిక్రమించి ఉండడంగా తెలుస్తోంది. అతశ్చ అతిశయాఖ్యం యత్ఫలం ప్రయోజకత్వా నిమిత్తం తత్ర అభేదాధ్యవసాయ తథాహి. అందువల్ల ఈ అతిశయాఖ్యం యత్ ఫలం అంటే అతిశయంగా చెప్పడము అనేది ఫలమైతే ఉందో ప్రయోజకత్వాతు నిమిత్తం తత్ర అభేదాధ్యవసాయ. ఈ ఫలమే నిమిత్తం అన్నమాట. తత్ప్రయోజకమైంది అధ్యవసాయం. అంటే ఏమిటి, మనం లోకంలో సాధారణంగా ఉండే విషయం కంటే అతిశయించి చెప్పడం ఏదైతే ఉందో అది అధ్యవసాయాన్ని ప్రేరేపిస్తోంది అన్నమాట. అధ్యవసాయానికి నిమిత్తం అవుతోంది అన్నాడు. అంటే ఉదాహరణ కమలమనంభసి దగ్గర తథాహి అని చూపించాడు. అంటే లోక సాధారణంగా నీళ్ళున్న చోట పద్మం ఉంటుంది. ఇక్కడ నీళ్లు లేకుండా పద్మం ఉంది అని చెప్పడం వల్ల ఏమవుతోంది, అతిశయం వచ్చింది. ఈ అతిశయం ఏం చేస్తోంది, పద్మానికి ముఖానికి అభేదాన్ని సూచిస్తోంది అన్నమాట. అంచేత ఈ అతిశయము అనేది అధ్యవసాయానికి నిమిత్తం అవుతోంది అని చెప్పాడు. ఇత్యాదో వదనాదీనాం వాస్తవం సౌందర్యం కవి సమర్పితేన సౌందర్యేణ అభేదేన అధ్యవసితం. వాటిల్లో వాస్తవ సౌందర్యము వస్తుతః ఆమె ముఖ సౌందర్యం ఏదైతే ఉందో అది కవి చెప్పినటువంటి దాని వల్ల ఏమవుతుందన్నమాట, పద్మము యొక్క సౌందర్యముతోటి అభేదము అని పొందుతోంది. మనం పద్మంతో అభేదం అన్నాము, పద్మం యొక్క సౌందర్యంతో అభేదం అన్నారు. భేదే అభేదవచనస్య నిమిత్తం. ఈ ఆరోపణ ఎప్పుడైతే ఉందో ఈ భేదం ఉన్నప్పటికీ, అంటే ముఖానికి పద్మానికి భేదం ఉన్నప్పటికీ ఈ అతిశయోక్తి వల్ల అభేదమైందనమాట. ఆ అభేద వచనానికి ఈ పద్మ సౌందర్యానికి ముఖ సౌందర్యానికి అభేదమే కారణము. తత్ర చ సిద్ధ అధ్యవసాయ అధ్యవసిత ప్రాధాన్యం. అంటే అధ్యవసాయం ఉంటే కానీ ముఖానికి చంద్రుడికి అధ్యవసాయం అభేదాధ్యవసాయం. ఈ అభేదాధ్యవసాయానికి కారణం దాని వెనకాల ఉన్నటువంటి ముఖ సౌందర్యానికి పద్మ సౌందర్యానికి మళ్ళీ అభేదాధ్యవసాయం. ఆ అభేదం వల్ల ఈ అధ్యవసాయం తెలుస్తోంది. కాబట్టి ఇక్కడ అధ్యవసాయమే ప్రధానముగా ఉన్నది అన్నాడు. సిద్ధ ఇది అధ్యవసిత ప్రాధాన్యం న ప్రకారే నూ వదనాదీనాం కమలాదివి అదే అధ్యవసాయో యోజనీయ. అది అంచేత ఇక్కడ అభేదం అనేది ఏమంటున్నాడంటే కమల సౌందర్యానికి పద్మ సౌందర్యానికి
అభేదాధ్యవసాయం చేయండి, కానీ డైరెక్ట్గా కమలానికి పద్మానికి అభేదాధ్యవసాయాన్ని చెయ్యొద్దు అని అంటారు. నతు వదనాదీనాం కమలాదిభిః అభేద అధ్యవసాయో యోజనీయ. కమలానికి పద్మానికి అభేదాధ్యవసాయం చేయకండి అన్నాడు. ఎందువల్ల అలా అన్నాడంటే అసలు ఇక్కడ పద్మ ముఖాన్ని చెప్పలేదు. ముఖచంద్రుడు అని కనుక అంటే అప్పుడు ముఖానికి చంద్రుడికి అభేదాధ్యవసాయం చెప్పాలి. ముఖచంద్రుడు అనలేదు, ఉట్టి చంద్రుడే అన్నాడు. అదే ఉట్టి పద్మమే అన్నాడు, ముఖపద్మం అనలేదు. ఉట్టి పద్మమే అనడం వల్ల ఉద్దేశ్యం, అభిప్రాయం ఏమిటంటే ముఖపద్మం అని అంటే ముఖానికి పద్మానికి మీరు అభేదాధ్యవసాయం చేయొచ్చు. ఎప్పుడైతే ముఖం అనలేదో మనం పద్మము ద్వారా ముఖాన్ని ఊహిస్తున్నాం. ఊహించి ముఖానికి పద్మానికి అభేదము అనుకోకండి, ముఖ సౌందర్యానికి పద్మ సౌందర్యానికి అభేదం, అది అతిశయం అన్నాడు. రూపకాలంకారంలో అయితే మనం ఏం చేస్తామంటే ముఖానికి పద్మానికి అభేదాధ్యవసాయం చేస్తాం. అతిశయోక్తిలో ఆ ముఖ పద్మానికి అభేదాధ్యవసాయం ఉండదు, అధ్యవసాయం ఉంటుంది, కానీ దేనికి? ముఖ సౌందర్యానికి పద్మ సౌందర్యానికి అన్నాడు. అభేదే భేద ఇత్యాది ప్రకారేషు అవ్యాప్తే. ఇలా కనుక అధ్యవసాయం చేస్తే భేదమునందు అభేదము చెప్తే రేపు పొద్దున్న అభేదమునందు భేదం, ఈ రెండింటికి తేడా ఉండదు ఇంకన్నాడు. ముఖానికి పద్మానికి కనుక అభేదం ఇక్కడ చెప్పేసుకుంటే అభేదములో భేదం చెప్పడం చోట కూడా అలాగే ఉంటుంది. ఉపమాన ఉపమేయాలుగా అభేదమే అధ్యవసాయం అవుతుంది. అప్పుడు ఈ రెండు భేదాలకి తేడా ఏముంది? ఇంకా దాన్ని వేరుగాను దీన్ని వేరుగాను చెప్పిన ఉపయోగం ఏమీ లేదు అన్నాడు. తత్ర ఈ ఇత్యాదో సాతిశయం లడహత్వం నిమిత్తబోధం అభేదేన అధ్యవసాయం అధ్యవసితం. ఎలాగంటే వెనకాల సౌందర్యం, ఆమె సౌందర్యం వేరు అంటున్నాడు. అంటే సాధారణంగా ఉండే సౌందర్యానికి ఆమె సౌందర్యానికి భేదాన్ని చెబుతున్నాడు. వస్తుతః అభిన్నములవి, అభేదమునందు భేదాన్ని చెబుతున్నాడు. అక్కడ ఈ అభేదాధ్యవసాయము కనుక చేసినట్లయితే దీనికి దానికి భేదం ఉండదు. ఎందువల్ల? ఉపమాన ఉపమేయములు రెండు అభిన్నములు అని చెప్పేస్తున్నాం. అప్పుడు ఇంకా భేదమునందు అభేదము, అభేదమునందు భేదము అని ఈ రెండు రకాలుగా చెప్పే అవకాశమే ఉండదు అన్నాడు. ఏం అన్యత్రాపి జ్ఞేయం తదభిప్రాయేణేవ అధ్యవసిత ప్రాధాన్యం. కాబట్టి ఇదే విధంగా ఇతర ఉదాహరణలో కూడా తెలుసుకోండి. ఆ ఉద్దేశంతో ఇక్కడ మేము అధ్యవసిత ప్రాధాన్యం అన్నాం. ఇది అధ్యవసాయానికి ప్రాధాన్యము అని అందుకే అనాల్సి వచ్చింది అన్నారు. ప్రకార పంచకం ప్రకార పంచకమధ్యాత్ కార్యకారణ భావేర్య ప్రకార స కార్యకారణతాశ్రయ అలంకార ప్రస్తావే ప్రపంచార్థం లక్షయిష్యతే. ఇంకా దీంట్లో ఒక భేదం ఏం చెప్పాడు? కార్యకారణ పౌర్వాపర్య విధ్వంస అని చెప్పాడు కదా. దానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా కార్యకారణాలు ఆశ్రయించుకుని ఉన్న అలంకారం ఎదురు వస్తుంది, అప్పుడు ఇంకా విశేషంగా చెప్తాము అని చెప్పాడు. అంటే విశేషో కార్యాచనర్ విశేషోక్తి సతు పుష్కల కారణే. అక్కడ కార్యకారణ సంబంధం, కారణాలున్నా కార్యం పుట్టకపోవడం. అలాగే విభావన వినాపి స్యాత్ కారణం కార్యజన్మ చేత్, కారణం లేకుండగా కార్యం పుట్టడం. ఇలాగ ఇటువంటివి కార్యకారణ భావ సంబంధంతో ఎదురు ఇంకా అలంకారాలు వస్తాయి. అక్కడ దీని గురించి ఇంకా విశేషంగా మేము వివరించి చెప్తాము అన్నాడు. సరే, అవన్నీ మనకు అక్కర్లేదు. ఇక్కడ మనకు కావాల్సింది అతిశయోక్తి 5 రకాలు, 5 ఉదాహరణలు. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తుల్యయోగిత అలంకారము, అది రేపు చూద్దాము. ఇక్కడికి ఆపేయండి. అలాగే గురుగారు.